అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఫార్మర్ ఎమ్మెల్సీ, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్ఛార్జ్, అలాగే ఇంకొకరు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు, అలాగే ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగ సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్ గారికి, అలాగే కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు సోదరులు రంగా కిరణ్ గారికి, అలాగే పాలేరు నుంచి పోటీ చేసినటువంటి ఉండ రవికుమార్ గారికి, అలాగే సత్తుపల్లి నుంచి పోటీ చేసినటువంటి నంబూరి రామలింగేశ్వరరావు గారికి, అలాగే మదర్ నుంచి పోటీ చేసినటువంటి విజయరాజు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుత్తా వెంకటేశ్వరరావు గారికి, నల్లగట్టి ప్రవీణ్ గారికి, రాఘవ నాయుడు గారికి, అలాగే మధుర అసెంబ్లీ కన్వీనర్ వెల్లూరు నాగేశ్వరరావు గారికి, అలాగే ఉపాధ్యక్షులకి, కార్యదర్శులకి, జిల్లా పదాధికారులకి, మండల అధ్యక్షులకి, ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా మండల నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని తీసుకోవాల్సిందిగా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బిలేటెడ్ పోయిన దీపావళి అయిపోయింది ఆల్రెడీ, శుభాకాంక్షలు. ఈరోజు వివిధ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఈసారి మన జిల్లాలో వీక్షించాల్సిందిగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గం కోరిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమంకి జిల్లా పర్యటనలో భాగంగా రావడం జరిగింది. కొన్ని వివాహ కార్యక్రమాలు, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా 18వ తారీఖు జరిగినటువంటి వెనకబడిన తరగతులు అంటే బీసీ 42% రిజర్వేషన్ డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగినటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ప్రత్యేకంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అన్ని స్థాయిల్లో పార్టిసిపేట్ చేయాలని కోరటం, సమైక్యంగా అందరం కూడా ఆ యొక్క డిమాండ్కి, ఆ యొక్క ఆ అప్పీల్కి మద్దతుగా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో సత్తుపల్లి పట్టణంలో, సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశాంతయుతంగా అందరితో పాటు బంద్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని గూండా ఎలిమెంట్సు, అసాంఘిక శక్తులు, కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అకారణంగా ఎలాంటి ప్రొవకేషన్ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి లేకపోయినప్పటికీ శాంతియుతంగా ఉన్న వాళ్ళపైన దాడులకి ఉపక్రమించి పట్టణ అధ్యక్షులైనటువంటి బానోత్ విజయ్ నాయుడు, రాఘవరావు గారితో పాటు ఇతరు చాలామంది కార్యకర్తల్ని, ఫిజికల్గా ప్రజెంట్ ఉన్న నంబూరు రామలింగేశ్వరరావు, ఈవి రమేష్, రాష్ట్ర నాయకుల్ని అందరినీ కూడా నెట్టేసి భౌతికంగా బానోత్ విజయ్ అనే ఒక గిరిజన యువకుడిపైన దాడికి పాల్పడ వ్యక్తులు రోడ్డు మీద పడేసి గుండెలపైన కూర్చొని ఆ వీడియోలో అంతా వచ్చింది. కనపడినటువంటి గాయాలు, నొప్పులు ఉన్నటువంటి నేపథ్యంలో సత్తుపల్లిలో వైద్య సదుపాయాలు ఇంకా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో మెరుగైన వైద్య సదుపాయం కొరకు ఖమ్మం పట్టణానికి శ్రీరక్ష హాస్పిటల్కి తరలించినారు. ఆయన మొట్టమొదటి ఖమ్మం నేను అడుగుపెట్టడంతోనే వారు ఆ బానోత్ విజయ్ అనే భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడిని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా కూడా, మీ ద్వారా ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంతవరకు దోషుల్ని ఎవరైతే ఆరోపణలకు గురి కాపాడుతున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయలేదు. ఇంకా ఉల్టా అకారణంగా తప్పుడు కేసులు పెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులపైన,
అనేక రకాల సెక్షన్లు పెట్టి పోలీసుతో ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి కేసులు బుక్ చేపించడం జరిగింది. కొట్టింది వాళ్ళే, ప్రేరేపించింది వాళ్ళే, దెబ్బలు తగిలింది మా వాళ్ళకి. కేసులు పెట్టబడదు కూడా ఈ ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన అనుకుని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాక్షసానందం పొందుతున్నారు. పాపం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి కొట్టేది వాళ్ళే, దోషులు వాళ్ళే, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టినటువంటి విచిత్రమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలనని చెప్పుకునే ఈ పరిపాలనలో రాజ్యాంగ విరుద్ధంగా అప్రజాస్వామికంగా రాజకీయ దురుద్దేశంతో టార్గెటెడ్గా మా యొక్క కార్యకర్తలపైన కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతకుముందు ఏరుగట్ల గ్రామం పెనుబల్లి మండలంలో కూడా ముఖ్యంగా గిరిజనులు, దళితులు ఉన్నటువంటి ప్రాంతాన్ని 15 కుటుంబాలని ఖాళీ చేపించి ఇందిరమ్మ ఇళ్ళు కడతాం, 40 ఇళ్ళు వస్తాయి. ఆ 40లో మొట్టమొదటి 15 మీకు ఇచ్చిన తర్వాతనే మిగిలిన 25 మిగిలిన లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి వాళ్ళని ఖాళీ చేపించి కార్యక్రమం చేయబోయారు. సరే, చివరికి అలాట్మెంట్కి వచ్చేసరికి 15 మందిలో 5గురికి మాత్రమే ఇచ్చి 10 మంది కుటుంబాలు అడిగిన పాపం వాళ్ళు శాంతియుతంగా మరి మా పరిస్థితి ఏంటి, అప్పుడు తీర్మానం చేశాం, ఒప్పుకున్నాం, అధికారులు చెప్పారు, గ్రామ తీర్మానం జరిగింది. మా ఇల్లేటు అయిన అడిగిన నేరానికి, అంటే పాపం వాళ్ళ దృష్టిలో నేరం, దానికి అడిగిన పాపానికి వాళ్ళని గొడ్లు బాదినట్టు బాది కొట్టి ఆ 10 కుటుంబాలను కూడా వెకేట్ చేసి పోలీసు లాఠీ చార్జ్ ద్వారా చేస్తే నేను కమిషనర్ గారితో మాట్లాడు వాళ్ళని అకారణంగా అరెస్ట్ చేస్తే అప్పుడు సాయంత్రానికి రిలీజ్ చేశారు. అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరూ ఈవి రమేష్ కానీ, నంబూరు రామలింగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారి సారథ్యంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా విజిట్ చేసి ఒక ధైర్యం చెప్పి దీని మీద రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పంపించారు. సీతారాం నాయక్ గారు ఎక్స్ఎంపీ గారి ఆధ్వర్యంలో 3 సభ్యులతో వాళ్ళు కూడా విజిట్ చేసి ఆ గ్రామాన్ని, సత్తుపల్లి పట్టణాన్ని, మరి భానువతి విజయని కూడా కుటుంబ సభ్యులకు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇది నేపథ్యం. దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి, శివధర్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ 2 రోజుల క్రితం కూడా ఇవ్వడం జరిగింది మొన్న. ఇది అకారణంగా ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయని ఆ క్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అనేక ఇష్యూలు, నాలెడ్జ్లో ఉన్నటువంటి ఇష్యూస్ గతంలో నా దృష్టిలో వచ్చినాయి, ఇప్పుడున్నటువంటి ఇష్యూలు అన్నీ కలిపి కూడా ఓవరాల్గా కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక జిల్లా వాస్తవుడిగా, జిల్లాలో ప్రజాప్రతినిధిగా 12 సంవత్సరాలు ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తిగా, 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు సుదీర్ఘంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, జిల్లా వాడిగా వారికి చెప్పడం జరిగింది. సరే, ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవటం, ఆ అబ్బాయికి ఇంకా చాలా టెస్టులు జరుగుతున్నాయి. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్బాయి భానువతి విజయ్, నాయుడు రాఘవరావు కూడా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళందరూ కూడా వాళ్ళపైన కేసులు, రమేష్ గారి పైన కేసులు, నంబూరు రామలింగేశ్వరరావు పైన కేసులు, ఇట్లా అధికారం ఉందని చెప్పి దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధికారం శాశ్వతం కాదు. ఇట్లాంటి ప్రభుత్వాలు చాలా నా రాజకీయ క్యారీర్లో చూసాం. మంత్రులను చూసినాం, ఎమ్మెల్యేలను చూసినాం, ముఖ్యమంత్రిని చూసినాం, ప్రధానమంత్రిని చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీ. నమ్మిన సిద్ధాంతంతో ప్రజలే హితంగా, ప్రజల యొక్క సంరక్షణ, రక్షణ, ప్రజల మేలు, ప్రజా సమస్యల కొరకు నిరంతరం ప్రజలకు అండగా ఉండి సేవే పరమావధిగా పనిచేసే కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చి సత్తుపల్లిలో ఒక ఉపాధి కొరకు వచ్చినటువంటి వ్యక్తులు మరి ఎక్కడ ఏం చూసుకునే అహంభావమో ఏందో, ఏ పార్టీ వచ్చినా పవర్ పార్టీలో ఉంటాం, రకరకాల కార్యక్రమాలకు పాల్పడటం, దౌర్జన్యాలకు పాల్పడటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మన జిల్లాలో ముఖ్యంగా సత్తుపల్లి ప్రాంతంలో ఈ సంస్కృతి లేదు. ఎప్పుడు కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఇది జిల్లాలో ఉన్న 3 మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఎక్కడి నుంచో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తున్నాం. అనవసరంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఒక ప్రజాస్వామ్య హక్కులుగా రాజ్యాంగం ఇచ్చినటువంటి మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలనలో అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు ఇవ్వండి. లేదు మేము ఎట్టనే చేస్తుంటాం, మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉల్లంఘన జరిగింది, ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నాం,
6 గ్యారెంటీలు 420 హామీలు గాలికి వెళ్ళిపోయినాయి. అక్కడక్కడ ఏదో చేసినట్టు ఒక రంగుల రాట్నం సినిమా చూపిస్తూ చెవులో పువ్వులు పెట్టే పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అబాస్ పాలై ఇటు రైతు ఘోష వినపడదు, నిరుద్యోగ ఘోష వినపడదు, విద్యార్థుల ఘోష వినపడదు, మహిళల ఘోష వినపడదు, బలహీన వర్గాల ఘోష వినపడదు, తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాల ఘోష వినపడదు, కనపడదు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకుంటే మంచిది. లేకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో ఏ సమయంలో ఎక్కడ సమయం వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా కర్రు గాల్చి వాత పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అధికారం శాశ్వతమని మీరు అనుకుంటే తప్పు. మంత్రులకి ఒక మంత్రికి సమన్వయం లేదు, ముఖ్యమంత్రికి మంత్రికి సమన్వయం లేదు. ఓపెన్గా మంత్రులు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతారు, ముఖ్యమంత్రి కుటుంబం మీద మాట్లాడతారు. ఒక డిసిప్లిన్ లేదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఇక చివరికి కాంట్రాక్టర్లు పాపం ఎవరన్నా ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లకు పాపం అధోగతి. కాంట్రాక్టర్లు కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారి ఛాంబర్ ముందు ధర్నా చేసే పరిస్థితి ఉన్నటువంటి మేలైన మెరుగైన శబాష్ అనుకొని సంకలు జరుపుకునే పరిపాలనలో ప్రజా పరిపాలన అని చెప్పుకునే పరిపాలనలో ఉన్నాం మనం. చివరికి 10 నెలల క్రితం చేసినటువంటి బిల్లులు రావు, 10 రోజుల క్రితం సబ్మిట్ చేసినటువంటి బిల్లులు వస్తాయి. ఆ మాయేదో చెప్తే 10 నెలలు 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ సూత్రం మేము చెప్తాం. మరి ఇంతకంటే అక్రమాలు పరిపాలన ఎక్కడుంది? నాకు అదే అర్థం కాదు. అప్పుల తెలంగాణ చేసి టీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క నెత్తి మీద ₹1,00,000 పైన అప్పు ఉంది, 1,50,000 అప్పు. ఈ ప్రభుత్వం వచ్చి 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆనరబుల్ కోర్ట్స్ న్యాయం చివరికి ప్రభుత్వంలో పెండింగ్ ఉంటే ఒక ప్రాథమిక హక్కుగా న్యాయస్థానాలకి ఒక పిఐఎల్ ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కోర్టులకు పోతే ప్రభుత్వం తరఫున ఏం చెప్తారంటే 1.5 కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి, ఈ పెన్షన్లు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఒక 100 మంది ఇది ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన సమాచారం. సరే, ఈ 100 మందికి వచ్చింది కదా అని చాలామంది పెండింగ్ ఉన్న పెన్షన్స్ మళ్ళీ ఒక అప్లికేషన్ వేస్తే సదరు గౌరవ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అడిగితే ప్రభుత్వం వాదన ఎట్లుంటుందంటే చేతులు ఎత్తేసింది. ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉంది, మేము ఇయ్యలేము, మాకు చేత కాదు, మాకు ఇప్పుడు అప్పుల పాలైన అని చెప్పుకునే దౌర్భాగ్యపు ఆర్థిక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గురుకులాల పరిస్థితి అధ్వానం, ఆరోగ్య పరిస్థితి అధ్వానం, హాస్పిటల్ పరిస్థితి అధ్వానం, కల్తీ విత్తనాలు, కల్తీ వ్యవహారాలు, రైతుల ఘోష, రుణమాఫీ పూర్తి కాదు, నిరుద్యోగ పూర్తి ఎక్కడుందో తెలియదు. ప్రియాంక గాంధీ గారు హాట్లైన్లో సమాధానం చెప్పాలా? నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నిసార్లు రద్దయితాయో, ఎన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్జెక్ట్ తెలియదు. ఇది ఒక అస్తవ్యస్త అయోమయ గందరగోళానికి కేర్ ఆఫ్ అయినటువంటి ప్రజా పరిపాలన చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ప్రజలకు అండగా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ, నరేంద్ర మోడీ గారి బలమైన నాయకత్వం కానీ, 11 సంవత్సరాల సుపరిపాలన కానీ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు గ్రామం ఏ ఒక్క ఇంటికి మీరు డోర్ టచ్ చేసిన 10 కానీ 8 స్కీములు లబ్ధిదారులు లబ్ధి పొందినటువంటి, అది కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యం ఫ్రీ కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, రోడ్ల నిర్మాణం, గ్రామీణ సడక్ కార్యక్రమానికి కూడా నిధులు వస్తాయి. దానికి సపోర్టింగ్ పైసలు ఇచ్చే పరిస్థితి కూడా స్టేట్ షేర్ లేదు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి గందరగోళంగా ఉంది. మరి మంత్రులు నడువులు ఎట్లున్నాయో నాకు తెలియదు. ఆయన ప్రయాణం చేసేటప్పుడు మరి వాళ్ళకి ఏమైనా సెపరేట్ మెకానిజం ఉందో, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మామూలు వర్షానికి గందరగోళం ఉన్నాయి గోతులు. ఇక ఈ ఇల్లీగల్ పనులు, వాడు ఇసుక తవ్వుకుపోయేటోడు ఇసుక తవ్వుపోతాడు, మొరం తవ్వుకుపోయేటోడు మొరం తవ్వుకుపోతాడు, కంట్రోల్ లేదు, గందరగోళం. మైనింగ్ శాఖ ఏం చేస్తుంది, రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుందో తెలియదు. ఇండస్ట్రియల్ బెల్ట్లో విపరీతంగా మొరం దోపిడీ జరుగుతుంది. కాదు ఈ జిల్లాలో సరే పోలీస్ శాఖ మంచి చేస్తే బరాబర్గా ఎప్పుడు కూడా మేము ఏ అధికారిని ఇండివిజువల్గా ఓవరాల్ పరిపాలన గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి చాలా చోట్ల పోలీసు రికార్డులోనే ఉంది అనేక ఇన్సిడెంట్లు, గాంజా పట్టుకోవటం,
పశువుల అక్రమ రవాణా, ఇలాంటి అనేక విచిత్రమైనటువంటి సంఘటన జిల్లాలు జరుగుతున్నాయి. బోర్డర్ జిల్లా ఆంధ్ర నుంచి తెలంగాణ ఈ బోర్డర్స్ ఎవరు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిపాలనలో అప్రజాస్వామిక రాజ్యాంగ విరుద్ధ అనైతిక రాజ్యాంగ ఉల్లంఘన పరిపాలన చేస్తున్నటువంటి ప్రజాపాలన ముసుగులో మంత్రులు ఈ లెక్కన చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రికి. మరి మంత్రులు ఏమేమిటో ఎక్కడెక్కడో ఎవరు మంత్రులో ఎవరు కాంట్రాక్టర్లో తెలియట్లే. కాంట్రాక్టర్లు ఎవరో, మంత్రుల పేరుకి మంత్రులు, కానీ వర్కులు చూస్తే వాళ్ళే చెప్తుంటారు. ఒక హాలో గుర్తు కొరకు ఎక్సైజ్ శాఖలో మరి వచ్చినటువంటి కథనాలను అనుసరించి 500 కోట్ల పైదలుకున్నటువంటి ఆ వాల్యూ టెండరు ఆ ఇష్యూలో ఒక పాపం ఒక నికార్సైనటువంటి మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందంటే మంత్రి మధ్య సీఎం ఆఫీసు మధ్య నేను చెప్పేది కాదు, ఇది నా సుధాకర్ రెడ్డి సొంత పెత్తనం కాదు, కథనాల్లో వస్తున్న నేపథ్యం. కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఫస్ట్ నా రాజకీయ చరిత్రలో ఇన్ని ఆరోపణలు ఇంత అస్తవ్యస్త పరిపాలన అయితే నేను ఎక్కడ చూడలే. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ పోజు ఏదో సాధిస్తున్నట్టు, అసలు తెలంగాణ కొరకే వీళ్ళు పుట్టినట్టు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఎక్కడున్నారో నాకు తెలియదు. నేనైతే అప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉన్నా. చాలామంది తెలంగాణ గురించి ముసలి కన్నీరు కాల్చే ప్రస్తుత మంత్రులు కొంతమంది అయితే అసలు వీళ్ళు తెలంగాణ వ్యతిరేకంగా తెరనక భాగవతం నడిపించిన వాళ్ళు. ఆ అమరవీరుల సాక్షి చెప్పాలంటే ప్రమాణం చేసే వాళ్ళు తెలంగాణకి సపోర్ట్ చేశారా వ్యతిరేకం చేశారా? వీళ్ళు తెలంగాణ అమరవీరులు వాళ్ళని గాలికి వదిలేశారు. కాబట్టి అన్ని వర్గాల మీద ఇబ్బందులు, అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతూ విపరీతమైనటువంటి వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దగాకోర పరిపాలన చేస్తుంది, చెవులో పూలు పెట్టే పరిపాలన చేస్తుంది, టక్కుటమార గజకరణ గోకర్ణ విద్యల పరిపాలన చేస్తుంది. కేవలం మీడియా ద్వారా పెద్ద పెద్ద కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏదో జరిగిపోతుందని ఒక ఊహా ప్రపంచం అంటే మయసభ క్రియేట్ చేసినట్టు ఆ మయసభను తలపించే రీతిలో చేసే కార్యక్రమం. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప దిక్కులేదు గ్రామాల అభివృద్ధికి. కేంద్రం అది కూడా ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలి. రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వకుండా కొన్ని కోట్ల నిధులు మురిగిపోయినాయి. అవి స్వయం శిక్ష అభియాన్ కావచ్చు, విద్యా నిధులు కావచ్చు, వైద్య నిధులు కావచ్చు, అనేక నిధులు. కాబట్టి ఈ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, అమలు ఎన్నైనాయి, మరి తులం బంగారం ఎటుపోయింది, 4000 పెన్షన్లు ఎటుపోయినాయి, నిరుద్యోగ భృతి ఎటుపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి, రైతు రుణమాఫీ ఎటుపోయింది. మీరు ఇచ్చినటువంటి అనేక 6 గ్యారంటీలు 420 హామీల పైన ఫ్రమ్ దిస్ చైతన్య గడ్డ, ఈ ఉద్యమ గడ్డ, తెలంగాణలో ఖమ్మానికి ఖమ్మం మెట్టికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి గడ్డ నుంచి, తెలంగాణ ఉద్యమం పుట్టినటువంటి గడ్డ నుంచి, తెలంగాణ బిడ్డగా ఖమ్మం జిల్లా వాస్తవుడిగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, దమ్ముంటే శ్వేతపత్రం ప్రకటించి ఎన్ని అమలు చేశారో, ఎన్ని చేయలేదు, ఎప్పుడు చేస్తారో ప్రజలకి జవాబుదారీ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఐఎమ్ డిమాండింగ్ ఏ వైట్ పేపర్ ప్రజా కోర్టులో రిలీజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక మంచి కార్యక్రమం ప్రపంచ లీడర్గా ఇవ్వాల, గ్లోబల్ లీడర్గా ఒక ఎకానమీ 3వ అతిపెద్ద ఎకానమీగా రూపుదిద్దుకుంటూ వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ, హర్ ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ, ఇంటింటికి స్వదేశీ, ప్రతి ఇంటికి స్వదేశీ అనే నినాదంతో ఆపరేషన్ సింధూర్లో కూడా చూశారు మన డిఫెన్స్ యొక్క బలం. దీనికి కూడా తూట్లు పొడిచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా అలయన్సెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ కుట్ర చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్లు బీహార్లో కానీ ఎన్ని చోట ఓటు చోరీ, ఎవడికి ఓటు చోరీ, ఎక్కడ ఓటు చోరీ? ఓటు చోరీ చేయబట్టే సర్దార్ పటేల్ ప్రధానమంత్రి ఆనాడు కాలేకపోయాడు. ఓటు చోరీ చేయబట్టే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా సర్దార్ పటేల్ని 95% సభ్యులు ఎన్నుకుంటే మరి నెహ్రూ గారికి తక్కువ మెజార్టీ ఉన్న ఆయన
చరిత్ర తీసుకుంటే ఓటు చోరీ చేయబట్టే ఇవాళ తెలంగాణలో ఇతర పార్టీలో ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళని మీ పార్టీలో కలుపుకొని ఇప్పుడు స్పీకర్ గారు ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. అసలు నిజమైనటువంటి ఓటు చోరీ చేసి మీరు మాకేం అవసరం అండి? ఓటు చోరీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందా? ఓటు చోరీ చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందా? ఓటు చోరీ చేస్తే జార్ఖండ్లో కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం వస్తుందా అక్కడ? అంటే మీరు గెలిస్తే బ్రహ్మాండం, మీరు గెలవకపోతే ఎలక్షన్ కమిషన్ టార్గెట్, సిబిఐ టార్గెట్, ఈడీకి టార్గెట్, ఐటీకి టార్గెట్. అంటే ఏం మాట్లాడుతున్నారు? విదేశాల్లో పోయి మన భారత రాజ్యాంగానికి కించపరుస్తూ ప్రజాస్వామ్యం లేదని చెబుతూ చుట్టుపక్కల శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, రంగూన్, మయన్మార్ లాంటి అల్లకల్లోలం అవుతున్న 140 కోట్ల మంది భారతీయులకి ఒక సింహం లెక్క, ఒక సేవకుడి లెక్క భారతదేశ సేవే పరమావధిగా మొక్కవోని ధైర్యంతో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోతూ పాకిస్తాన్ని ఖబర్దార్, చైనాని ఖబర్దార్ అని చెప్పినటువంటి ధీరోదాత్త ప్రధానమంత్రి నాయకత్వం ఈ దేశానికి ఉంది. దేశ రక్షకుడు, సంరక్షకుడైన నరేంద్ర మోడీ నాయకత్వం ఆకర్షించే నేను కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయినప్పటికీ ఈ పార్టీ సిద్ధాంతాలు తిలోదకాలు పోయి ప్రజల్లో చెవులో పూలు పెడుతున్నారు అని దేశహితంగా ఈ సుధాకర్ రెడ్డి ఈటి జిల్లా కార్యకర్త భారతీయ జనతా పార్టీలో 7 సంవత్సరాల క్రితం జాయిన్ అయింది. ఇది నిబద్ధత బీజేపీ అంటే. ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడతారు. ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థ 100 సంవత్సరాలు జరుపుకుంటుంది. ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో 150 మందిని తీసుకొని జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఎర్త్కేక్ వస్తే పనిచేయడానికి పోతే నాకంటే ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. నేను ఒక 100 మందితో సునామీ వస్తే కేరళలో కొల్లం అనే ఏరియాలో పనిచేస్తే అక్కడ నాకంటే ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అట్లా ఒక పని పరమావధి, దేశమే పరమావధిగా పనిచేసేది. దానిపైన కూడా బురద చల్లుతారు. వీళ్ళకి బురద చల్లటమే. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీ ద్వారా అస్తవ్యస్త పరిపాలనకు స్వస్తి పలికి మీరు ఇప్పుడు ఈ బై ఎలక్షను, జూబ్లీ హిల్స్ సరిగా ధన ప్రవాహం ఇవన్నీ రకరకాలు అయినప్పటికీ బరాబర్ మా క్యాండిడేట్ని న్యాయం, ధర్మం గెలుస్తుంది తప్పనిసరిగా అక్కడ. ఆ కార్యక్రమం ఉంది. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే సంస్థాగత ఎన్నికలు మా అన్నీ జరుపుకున్నాం. ఈ అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మెంబర్షిప్తో ఉన్న పార్టీ దేశవ్యాప్తంగా. వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిల్ మెంబర్లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్, మేయర్లు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కర్రుగాల్చి వాత పెట్టండి. జూబ్లీస్తో సహా ఈ ప్రభుత్వానికి మేలుకొల్పు ఉండాలంటే ఈ రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటేనే ఈ కొద్ది కాలమైనా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. లేకపోతే ఎవడు దుకాణం వాడే మళ్ళీ పవర్లోకి వస్తాం రాము అని అనేక ఆరోపణలు వస్తున్నాయి మంత్రుల పైన. ఎక్కడ పడితే అక్కడ గందరగోళం. కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో అనేక పరిస్థితులు ఉన్నాయి. మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి హైవేల దగ్గర కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ గడ్కరీ గారు చేస్తే ఆ సైడ్ వేసు, హైవేసు అన్నీ కూడా బ్రహ్మాండంగా మా కార్యకర్త రిప్రజెంట్ చేసి మాకేదో కిరీటం పెట్టమంటలే. ఎవరైతే మంత్రులు పోయి ఫోటోలు దిగుతారో ఇది మా ఘనకార్యం, మేము తెచ్చినాం, ఈ రోడ్డు మేము తెచ్చినాం, ఈ హైవే పక్కన ఈ చిన్న సబ్వే మేము వేయించినాం అని ఫోటోలకు పూజించే నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ మంత్రులతో సహా అదే నోటుతో ఒక మంచి మాట నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం చేస్తే ఇది ప్రజాస్వామ్య విలువలు కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే ఒక మంచి పని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కనపట్లేదు మీకు. మీరు ప్రయాణించే హైవేల్లో ఇవాళ సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు హైవే ఎవరు? ఈ గ్రీన్వే హైవే ఏంది? ఇవాళ ఖమ్మం రైల్వే స్టేషన్ సుందరీకరణ ఎవరు చేస్తున్నారు? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాగపూర్ అమరావతి రోడ్డు కానీ ఇవన్నీ చెప్పుకోండి. మేము ఫోటోలు దిగొద్దంట్లా, పబ్లిసిటీ సోక్ అందరికి ఉంటుంది రాజకీయాలు. ఆ ఫోటోలు దిగేటప్పుడు ఒక మాట నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు. మేము అందరం ఇది ఒక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఎన్నికలు అభివృద్ధిలో కలిసి పనిచేయాలి. దానికి మేము అందరం చెబుతాం. కానీ ఇది మా గొప్పతనం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాతో పాటు కలిసి పనిచేసిండు యూత్ కాంగ్రెస్. ఆయన అయితే అసలు ఎవరు నితిన్ గడ్కరీ గారు నా చేతిలో, నా జేబులో ఉన్నట్టు మాట్లాడతారు. అన్నీ ఆయనే చేసినట్టు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు అది మ్యాగ్నానిమిటీ. ఇట్లా బీజేపీ కార్యకర్త తన్నులు తిని కేసులు పెట్టే సంస్కృతి కాదు. తన్నులు తింద మా గిరిజన యువకుడు ఉల్టా తన్నినోళ్ళే కేసు పెడతారు. మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు. అసలు తన్నిన వాళ్ళని అరెస్ట్ చేయరు.
న్యాయం అడిగితే అన్యాయం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ అక్కడ సరే రకరకాల ప్రయోజనాల కొరకు ఏదేదో మాట్లాడుతుంటారు. అన్ని పార్టీల్లో ఉంటుంటారు, సహజం. పాపం వాళ్ళ గురించి జాలి పడతాం తప్ప చేయగలిగింది ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో కొంత అలవాటు ఉంది, ఇతర పార్టీల్లో కూడా ఏముంది కార్యక్రమం, ఎవరెవరు అంటే డివైడ్ అండ్ రూల్. వాళ్ళు ఇంత దౌర్భాగ్యానికి ఈ జిల్లాలో కొంతమంది దిగజారుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు అదే పరిస్థితి. ఇతర పార్టీ వాళ్ళని ఎట్లా ఆకర్షిద్దాం, బీఫామ్లు ఏదో ఆశ చూపించి ఎట్లా చేద్దాం. అరే మీరు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పి ప్రజల మన్ననలు పొందండి, తప్పుడు రాజకీయాలు చేయకండి. ఎవరు చేసినా తప్పే. కానీ నా వరకు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎవరు మా పార్టీలో అయినా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నాకంటూ ఏ వర్గం లేదు. క్రమశిక్షణ, సేవ, పార్టీ అంకిత భావం. ఆ పార్టీలో ఉన్నప్పుడు అట్లే ఉన్నా, ఈ పార్టీలో ఉన్నప్పుడు అంతే ఉంటాను. అది నా యొక్క ఎవడు కూడా దాంట్లో ఏలెత్తి చూపించలేదు. ఇక పచ్చకామెరలోడు, దౌర్భాగ్యులు, ఆ మానసికంగా కొంత బాగాలేని వాళ్ళు, కొంతమంది పచ్చకామెరలో ఎట్లన్నా కానీ అది వాళ్ళ బుద్ధులు భగవంతుడే మార్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.